హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం ఎక్కడెక్కడ ఎంతవరకు నమోదవబోతోంది, అదేవిధంగా గడిచిన 2-3 రోజులుగా ఉత్తరాంధ్రలో అయితే వర్షాలు మనం చెప్పినట్టుగానే మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో భారీ ఉరుములతో అయితే కురుస్తూ ఉన్నాయి. సో ఏంటంటే ఈ యొక్క వర్షాలు ఉత్తరాంధ్ర నుంచి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర, అదేవిధంగా రాయలసీమ, తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం అయితే మనకి వచ్చే 3-4 రోజుల్లో కనిపిస్తోంది. సో దాని గురించి అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి ఆ వర్షాలు అనేవి ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా అనేది కూడా వివరంగా మాట్లాడుకుంటాం. కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించి నేను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. మనం ఒకసారి శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 50% నుంచి 75% ఇండియా అంతా కూడా, భారతదేశం అంతా కూడా ఋతుపవనాలు చాలా తక్కువగా అంటే యాక్టివ్గా లేవు. అంటే ఎక్కువ శాతం పొడి వాతావరణమే నెలకొంటుంది. ఇంకపోతే మనకి గుజరాత్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం కూడా మనకి పాకిస్తాన్ వైపు కదిలింది. దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చాలా వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతున్నాయి. కానీ రాగల 3 రోజుల్లో చూసుకుంటే వర్షపాతం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ థండర్ స్టార్మ్స్ అంటాము, ఏదైతే సెప్టెంబర్లో కురిసే ఉరుములు మెరుపులతో కూడిన వానలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. సో ఏంటంటే ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మనకి వర్షాలు అనేవి క్రమంగా పెరగడం జరిగింది. సో రానున్న 3 రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఏం చెప్తుందంటే భారతదేశంలో హాఫ్ ఆఫ్ ఇండియాలో అంటే భారతంలో సగం భాగంలో మొత్తం కూడా మనకి పొడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనకి ఆంధ్ర అంటే కాకినాడ, ఉత్తరాంధ్ర సమీపంలో కొన్ని మేఘాలు అయితే ఆవరించి ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వెదర్ సిస్టమ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఒడిశా, అదేవిధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపాన ఆనుకొని కొనసాగుతుంది. సో దీనివల్ల ఏంటంటే బలమైన గాలులు సంగమం అనేది మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో నేడు చూసే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రతో పాటుగా తూర్పు మరియు మధ్య తెలంగాణ జిల్లాలు, తూర్పు మరియు మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ ఉరుములతో కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. సో ఒకసారి రాగల 24 గంటల వాతావరణ ఇప్పుడు రాగల 24 గంటల వాతావరణ పరిస్థితి అంటే ప్రెసిపిటేషన్ చార్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా అనకాపల్లి, విశాఖపట్నంలో పలు ప్రాంతాలు, కాకినాడ, ఉభయ గోదావరితో పాటుగా కోనసీమ, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణ, బాపట్ల, అదేవిధంగా ప్రకాశంలోని ఉత్తర భాగాలు అంటే అప్ టు శ్రీకాకుళం నుంచి ఉత్తర ప్రకాశం జిల్లాల వరకు కూడా మనకి వివిధ ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో వరకు మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఇది థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపుల వానలు ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకు చెప్పాలంటే కొన్ని ప్లేసెస్లో పడతాయి, కొన్ని ప్లేస్లో మిస్ అవుతాయి. అంటే ఒక మండలం తీసుకుంటే అందులో ఒక 20 గ్రామాల్లో 10-15 గ్రామాల్లో వర్షం పడి 5 గ్రామాల్లో మిస్ అవుతుంది. సో ఏంటంటే కొన్ని అన్లక్కీ ప్లేసెస్ అంటే కొన్ని అదృష్టం లేని ప్లేసెస్లో మాత్రమే వర్షం పడదు, బట్ మాక్సిమం కొన్ని ప్లేసెస్లో అయితే పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఉత్తర ప్రకాశం జిల్లాల వరకు కూడా మనకి వర్షాలు నేడు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో చూసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఉరుములు మెరుపులు కొన్ని వానలు అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే మనకి తెలంగాణలో ఉత్తర, మధ్య, అలానే తూర్పు, ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, అదేవిధంగా రామగుండం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో, మెదక్, అలానే కరీంనగర్, ఈ తదితర ప్రాంతాలు ఓన్లీ మనకి ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకి మోస్తరు నుంచి భారీ ఉరుములతో కూడిన వానలు మధ్యాహ్నం నుంచి రేపు తెల్లవారుజాము సమయంలో చూసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలు వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా గద్వాల్, ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి మోస్తరు వానలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనకి నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, ఈ తదితర జిల్లాలు, కడప, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి చెల్లా చెదురుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. కాస్తంత తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొంచెం వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే రాయలసీమలోకెల్లా అధికంగా ఛాన్స్ ఉందన్నమాట. మిగతా కోస్తాంధ్ర జిల్లాలు అయితే ఉంటాయి, బట్ తిరుపతి, చిత్తూరులో కొంచెం రాయలసీమ అంతట్లో ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. మిగతా రాయలసీమ జిల్లాల్లో అంతటి కూడా 1-2 చోట్ల మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే రాగల 24 గంటల్లో మనకి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతానికి వచ్చే 24 గంటలు కోస్తాంధ్ర, అదేవిధంగా తూర్పు, మధ్య, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి వర్షాలు ఉంటాయి. కానీ రాగల 48 గంటల్లో అంటే 10వ తారీఖు సాయంత్రం లేదా
11వ తారీఖు. ఓకే, ముఖ్యంగా ఈరోజు 9వ తారీఖు. ఈ రోజు మాత్రమే మనకి కోస్తాంధ్ర, తెలంగాణలోని ఉత్తర మధ్య తూర్పు భాగాల్లో వర్షాలు కేంద్రీకృతం అవుతాయి, అంటే కొనసాగుతాయి. కానీ మనకి 10వ తారీఖు అంటే రేపటి నుంచి ఎల్లుండి మధ్యలో రాయలసీమ జిల్లాలోని చాలా భాగాలు, అదేవిధంగా తెలంగాణ జిల్లాలోని చాలా భాగాల్లోకి వర్షాలు ప్రవేశిస్తాయి. అంటే ప్రస్తుతానికి ఈ వర్షాలు ఎలా విస్తరిస్తున్నాయంటే గత 2-3 రోజులుగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. సో ఈ రోజు నుంచి మధ్యాంధ్రలోకి ప్రవేశిస్తాయి. అలానే రేపటికి దక్షిణాంధ్రలో కొన్ని ప్రాంతాలు, 11వ తారీఖు వెళ్ళేసరికి మనకి రాయలసీమలో కూడా చాలా ప్రాంతాలకి వర్షాలు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అయితే నేటి నుంచి వర్షాలు ఎక్కువ అవుతాయి, ఉత్తర మధ్య తూర్పు తెలంగాణ. రేపటికి వెళ్ళేసరికి మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఒకసారి చార్ట్ చూసుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టాను. సో ఏంటంటే 11వ తారీఖు లోపల మనకి ఏంటంటే వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని దక్షిణ భాగాల్లో కూడా విస్తరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఏంటంటే రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం, ఇది ముసురు వానలు కాదు, ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను. సో ఏంటంటే ముఖ్యంగా ఈ వానలు అనేవి మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, అంటే ఉరుములు ఖచ్చితంగా ఉంటుంది, అలానే పిడుగులు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మీ పిడుగు శబ్దం కానీ ఉరుముల శబ్దం కానీ వినబడితే వెంటనే మీ పొలాలు వదిలి మీరు వెంటనే మీ ఇంటికి వెళ్ళాలి. అలానే చెట్ల కింద అసలు ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఇవి మార్నింగ్ టైంలో ఉండవు, ఎక్కువగా ఆఫ్టర్నూన్ నుంచి తెల్లవారుజాము సమయంలో, కోస్తా భాగాల్లో ఎక్కువగా తెల్లవారుజాము, అదేవిధంగా లోపల భాగాల్లో కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి నైట్ మధ్యలో మనకి ఎక్కువగా ఈ వర్షాలు ఉంటాయి. అండ్ ఇంకో విషయం, మార్నింగ్ టైంలో ఎండ ఉంటుంది. ఎండ ఉందని చెప్పి వర్షం పడదని అనుకోవద్దు. ఖచ్చితంగా మార్నింగ్ ఎండ ఎక్కువగా ఉందంటే మధ్యాహ్నం నుంచి లేదా సాయంత్రం నుంచి వాతావరణం మార్పు చెంది వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి 100% కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. ఏంటంటే ముఖ్యంగా గత వీడియోస్లో నుంచి చెప్తూనే ఉన్నాను, 10వ తారీఖు నుంచి వర్షాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు 9, రేపటి నుంచి మరింత వర్షాలు చూడనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వర్షాలు వేవ్ అనేది, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో స్టార్ట్ అయింది, అలా మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమకి వెళ్తుంది. ఆపై మనకి తెలంగాణలో ఉత్తర మధ్య తూర్పు తెలంగాణ జిల్లాలో స్టార్ట్ అయ్యి దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తున్నా. రైతులతో జాగ్రత్తలు తీసుకోండి. రాను రోజుల్లో మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.